అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈ విజయదశమి నవరాత్రుల సందర్భంగా ప్రజలందరూ కూడా అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుంటూ ఉంటారండి. అలాగే భవానీ మాలలు అది వేసుకుంటూ ఉంటారు. చాలామంది బయట ఎక్కడ చూసినా చాలా కోలాహలంగా కనిపిస్తుంది. అమ్మవారి వేషధారణలో భవానీ మాలల్లో అది చాలామంది కనిపిస్తూ సందడిగా ఉంది. అక్కడికక్కడ అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించి చాలా సందడిగా ఉందండి. అయితే ఈరోజు మేము కూడా కుంకుమ పూజ చేయించుకోవాలని అనుకుంటున్నామండి. కుంకుమ పూజ కోసం చీర, జాకెట్టు, గాజులు అది కూడా కొనిపెట్టుకున్నామండి. పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. అలాగే సాయంత్రం పూజ కోసం ప్రసాదాలు తయారు చేస్తున్నానండి. 3 రకాల ప్రసాదాలు తయారు చేద్దామని అనుకున్నాను. అవి తాలింపు శనగలు, చక్కెర పొంగలి, పులిహోర తయారు చేద్దామని అనుకుంటున్నానండి. అమ్మవారికి 3 రకాల ప్రసాదాలు కూడా చాలా ఇష్టమైన ప్రసాదాలండి. ఇవన్నీ కూడా నేను చాలా సాంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యి మీద మట్టి కుండల్లో తయారు చేస్తున్నానండి. మా వీడియోలు చాలా ఆహ్లాదకరంగా ఉంటున్నాయని అందరూ కూడా మంచిగా కామెంట్ పెడుతున్నారండి. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ జీవన విధానం అనేది చాలా సంతోషంగా ఉంటుందండి. మేము ఈ సంతోషాన్ని నిజంగా ఆస్వాదిస్తున్నాము. ఈ వీడియోల ద్వారా మీకు కూడా ఆనందాన్ని పంచుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మేము కుంకుమ పూజ చేసుకోవడం కోసం ఇవన్నీ సిద్ధం చేసుకుని అమ్మవారి దగ్గరికి మా పిల్లలతోనూ అందరం కలిసి వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి పూజ చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది వద్దామని అనుకుంటున్నామండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 3 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. తాలింపు శనగల కోసం నేను 1/2 కిలో శనగలండి ఇవి. వీటిని నిన్న నైటే శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకోవాలండి వాటర్ పోసి. ఇలా ముందుగా నానితేనే కానీ ఇవి తొందరగా ఉడకవండి. ఇలా నానబెట్టేసుకోవాలి నైట్ అంతా కూడాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని ఒకసారి కొద్దిగా ఎసరు పెట్టుకుని ఎసరులో వేసుకుని ఉడికించుకోవాలన్నమాట. చూడండి, నేను వీటి కోసం ఎసరు పెట్టుకుంటున్నాను. కొద్దిగా 2-3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. దీన్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. కొద్దిగా నీళ్లు మరిగిన తర్వాత శనగలు వేసేసి ఉడికించుకోవాలండి. చూడండి, శనగలు నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక 10-15 నిమిషాలు అయిందండి. శనగలు ఇలా పట్టుకొని చిదిమితే చూడండి ఉడికిపోయింది. ఇలా చిదిగితే ఉడికిపోయినట్టు. నేను ఉప్పు ఏమి వేయలేదండి ముందు. ఉప్పు ముందు వేయకూడదండి, ఉడకవు అసలను. ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ నీళ్ళన్నీ వంచేసుకొని అప్పుడు ఉప్పు వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను ఈ వాటర్ అన్ని తీసేసి ఉప్పు వేస్తాను. చూడండి, ఈ విధంగా మనం వాటర్ అన్ని తీసేసుకోవాలి. ఇలా ఉప్పేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక్క 10 సెకండ్ల పాటు పొయ్యి మీద ఉంచుకుంటే ఉప్పు లాగేసుకుంటాయండి శనగలు. థ్యాంక్స్ అండి. మా వారు చూడండి పాపం నాకు చాలా హెల్ప్ చేస్తారండి వంటకి. ఇప్పుడు ఈ శనగలకు మనం తాలింపు వేసుకుందామండి. తాలింపుకి ఒక మూగుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. దీనికి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉడికించుకున్న శనగలను వేసేసుకుని కలిపేసుకోవాలి. ఒకసారి పొయ్యి మీద పెట్టి వేయించుకుందాం. తడి ఏమన్నా ఉంటే పోతుంది. నాకు ఈ శనగలను చూస్తుంటే ఒక విషయం గుర్తొస్తుందండి. గుడివాడ రైల్వే స్టేషన్లో శనగలు అమ్ముతారండి. అసలు ఎంత బాగుంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయండి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి తయారు చేస్తారండి శనగలు. నిజంగా చాలా బాగుంటుందండి. అసలు అటు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కూడా తినకుండా ఉండరు, అంత బాగుంటాయి.
గుడివాడ సైడు శనగలు. ఇది మనం ఇలా ప్రసాదాల కోసమే కాదండి, ఎప్పుడైనా అప్పుడప్పుడు వారంలో 1-2 సార్లు చేసి పిల్లలకి స్నాక్స్ లాగా అది కూడా పెడితే చాలా హెల్దీ అండి. శనగల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఉంటుంది. మంచిగా ఇవి పిల్లలకి చాలా బలాన్ని ఇస్తాయి. అప్పుడప్పుడు తయారు చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలాగా టేస్టీగా కూడా ఉంటాయండి, బాగా తింటారు పిల్లలు. తయారు చేసి పెడితే వద్దని అనరు, బాగుంటాయి. చూడండి, ఈ శనగలన్నింటినీ కూడా ఒక బాక్స్లో వేసేసుకున్నామండి. అమ్మవారి దగ్గరికి పట్టుకెళ్ళడం కోసం దీనిలో వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఈ పులిహోర కోసం చింతపండు గుజ్జు రెడీ చేసుకుంటున్నానండి నేను. ముందుగా చింతపండు నానబెట్టుకుని ఇలా గుజ్జు తీసుకోవాలన్నమాట. దీన్ని ఉడికించుకోవాలి. మనకి గుళ్ళో ప్రసాదం పెడతారు కదండి, ఆ ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇప్పుడు నేను చెప్తున్న విధంగా చేసుకుని చూడండి. చక్కగా ఆ గుళ్ళో పెట్టే ప్రసాదం టైప్లో వస్తుందండి పులిహోర టేస్ట్. నేను 1.5 కేజీ బియ్యం పులిహోర చేస్తున్నానండి. దానికోసం ఇది దగ్గర 200 గ్రాముల చింతపండు ఉంటుందండి. దీన్ని నానబెట్టుకుని చింతపండుని గుజ్జు తీసుకోవాలి. ఇలాగా పెంకులది ఏం లేకుండా గుజ్జు తీసుకుని దీనిలో ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు పసుపు వేసానండి. అలాగే మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దగ్గర 4-5 స్పూన్ల వరకు ఉప్పు పడుతుందండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి గుజ్జు అంతా కూడా కింద దాకా కంటుకోకుండా మంచిగా బాగా వస్తుందండి. ఇప్పుడు దీనిలో మనం ఒక 8-10 వరకు పచ్చిమిర్చిని ఇలా నాట్లు పెట్టి వేసుకోవాలండి. ఈ నాట్లు పెట్టి వేసుకోవడం వల్ల ఏంటంటే దీనిలో పచ్చిమిర్చిలో ఉన్న కారం కూడా మనకి చింతపండు గుజ్జులోకి దిగి పులిహోరకి మంచి ఫ్లేవర్తో పాటు ఈ కారం కూడా వస్తుందండి. తినడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. పుల్లగా గుజ్జులో ఉడికిన తర్వాత తినడానికి బాగుంటాయి అన్నమాట. అందుకని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి గుజ్జు మనకి దగ్గర పడిపోయి ఈ మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి సెపరేట్ అయిపోయే వరకు గుజ్జుని ఉడికించేసుకోవాలి. పులిహోర కోసం ఆవపిండి కోసం ఆవాలు నూరుతున్నానండి. అసలు మనకి గుళ్ళో ప్రసాదానికి మెయిన్ ఆ టేస్ట్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవాలేనండి. ఈ పచ్చి ఆవాలని ఇలా మంచిగా ముద్ద మెత్తగా నూరుకోవాలన్నమాట. దీనివల్లే మెయిన్గా మనకి ఆ పులిహోర అంత టేస్ట్ వస్తుంది. అలాగే ఇంకొక సీక్రెట్ ఏంటంటే మనం చింతపండు గుజ్జు ఉడికించుకునేటప్పుడు తప్పకుండా దానిలో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. అది కూడా పులిహోరకి మంచి టేస్ట్ని ఇస్తుంది. పులుపు ఎక్కువ తక్కువ కాకుండా అది సమానంగా చేస్తుంది అనమాట. బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మూడోది వచ్చి పులిహోర టేస్ట్ కోసం లాస్ట్లో తాలింపులో ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి. ఇంగువ వల్ల కూడా పులిహోరకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది. ఆ 3 కూడా మంచిగా పాటిస్తే మనకి గుళ్ళో ప్రసాదం పులిహోర లాగా వస్తుందండి పులిహోర. అదేంటోనండి, దేవుడి కోసం ప్రసాదాలు చేసేటప్పుడు మనకు అసలు ఎన్ని వంటలు చేసినా కష్టం అనిపించదండి. ఇంట్లో ఏ రోజు ఆ రోజు వండుకు తినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అసలు మొన్న 9 ప్రసాదాలు చేసాం నవరాత్రులకు సంబంధించి, ఏమాత్రం కష్టం అనిపించలేదండి. దాంతోపాటు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎందులోనూ కూడా మనం ఉప్పులది చూడం కదండి ప్రసాదాలకి. ఏ ఐటెంలోనూ కూడా ఉప్పు కానీ పులుపు కానీ కారం కానీ ఎక్కువ తక్కువ ఏమీ అవ్వలేదండి. అన్నీ కూడా ఎంతో రుచిగా చాలా అద్భుతంగా వచ్చినాయండి టేస్ట్లు అయితే. అది మరి దేవుడి ప్రసాదం గొప్పతనం అనుకుంటా. నిజంగా అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదండి, ఆ సామెత నిజంగానే నిజమండి. నాకు అదే అనిపించింది. ఈ కట్టెల పొయ్యి మీద అన్ని వంటలు చేసినా కూడా నిజంగా మాకు ఎలాంటి కష్టమో అనిపించలేదండి. చాలా హ్యాపీగా ఆనందంగా చేసాము. ఆవపిండి ముద్దండి ఇలా మెత్తగా నూరుకుని వేడివేడి అన్నం ఒక దానిలో పోసుకున్నామండి వండుకుని. ఈ అన్నంలో వేసుకోవాలి. అన్నం వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలండి. ఆవ ముద్ద, ఇంకా పసుపు, కొద్దిగా నూనె, అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటే అన్నానికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. పచ్చి కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలి. ఈ వేడి అన్నంలో ఇవన్నీ ఇలాగా కప్పేసుకుని కాసేపు ఉంచుకోవాలండి. ఫ్లేవర్ ఏంటంటే అన్నానికి వచ్చేస్తుంది అన్నమాట. కరివేపాకు, ఆవపిండి వీటన్నిటి ఫ్లేవర్ కూడా అన్నానికి పడుతుంది. ఇలాగా చింతపండు గుజ్జు చూసారు కదండి, ఇలా దగ్గర పడిపోయాక దించేసుకోవాలి. ఇప్పుడు మనం పులిహోరకి పోపు వేసుకుందాం. సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. పులిహోరకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుందండి పులిహోర టేస్టు. ఇలాగా వేరుశనగ నూనె వేసుకున్నాను నేను. దీనిలో ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు కూడా ఎక్కువ వేసుకోవాలండి పులిహోరలో. ఎప్పుడు కూడా పల్లీలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పులిహోర.
పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలండి ఫస్ట్. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాం. దీనిలో కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి. దీనిలో ఇంగు వేసుకోవాలండి. ఇది కూడా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంగు వల్ల కూడా మన పులిహోర మంచి టేస్ట్ వస్తుంది. పులిహోర కలిపేసుకున్నామండి. చూడండి, అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడం కోసం ఇలా క్యాన్లో వేసేసుకున్నాను. మన నెక్స్ట్ ప్రసాదం ఇప్పుడు చక్కెర పొంగల్ తయారు చేసుకుందాం. కోసం ముందుగా మనం పెసరపప్పు వేయించుకోవాలి. పెసరపప్పు ఏంటంటే మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే కనుక గ్లాసులో 4వ వంతు అంటే పావు వంతు పెసరపప్పు తీసుకోవాలి. ముందుగా మనం పెసరపప్పుని వేయించుకోవాలండి. చిన్న సగ మీద దీన్ని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఇలా రంగు మారిన తర్వాత దించేసుకోవాలండి. మనకి బియ్యం వచ్చి 3/4 గ్లాసు బియ్యం అండి. అలాగే పావు గ్లాసు పెసరపప్పు మొత్తం కలిపి గ్లాస్ అనమాట. ఇవన్నీ ఒక దానిలో వేసుకుని దీనిలో ఇప్పుడు మనం గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి. దగ్గరికి ఉడికించుకోవాలి, మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. కొంచెం పలుగ్గా అంటే కొంచెం డ్రైగా ఉండేలాగా ఉడికించుకోవాలన్నమాట. మనకి అన్నం చూడండి ఇలాగ కొంచెం పలుకుగా ఉండేలాగా ఉండగానే దింపేసుకోవాలండి. బాగా మెత్తగా ఉడికిపోకూడదు. చక్కెర పొంగల్కి ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని దింపేసుకుందాం. ఈ చక్కెర పొంగల్ కోసం బెల్లం మరిగించుకోవాలండి. మనం గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి, దగ్గర దగ్గర 3/4 గ్లాస్ వరకు బెల్లం తీసుకోవాలన్నమాట. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. జస్ట్ పాకం రావడం కోసం వాటర్ పోసుకోవాలి. తక్కువ పోసుకుంటే తొందరగా పాకం వస్తుంది. ఇలా తీసుకుని దీన్ని పొయ్యి మీద పెట్టి పాకం మరిగించుకోవాలి. బెల్లం మరిగిపోయిందండి, దింపేసుకుందాం. ఇప్పుడు మనం వండుకున్న అన్నాన్ని పొయ్యి మీద పెట్టుకుని ఈ బెల్లం పాకాన్ని ఇందులోకి వడపోసేసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వల్ల మనకు బెల్లంలో ఏమన్నా డస్ట్ అది ఉంటే కనుక వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాకం పోసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ పాకం అంతా మనకి రైస్కి పట్టేలాగా మనం ఉడికించుకోవాలి. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. మనకు చక్కెర పొంగల్కి నెయ్యి ఎక్కువ పడుతుంది. నెయ్యి ఎక్కువ వేసుకుంటే మనకు చక్కెర పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. మనకి చక్కెర పొంగల్లోకి యాలకులు లాస్ట్లో యాలకులు పొడి వేసుకోవాలండి. దానికోసం 4-5 యాలకుల్ని పొడి చేసుకుందాం మెత్తగా. మనకి దగ్గర పడిపోయిందండి. పాకం అంతా కూడా అన్నానికి పట్టేసింది. దీన్ని దింపేసుకుని ఇప్పుడు దీనికి మనం డ్రై ఫ్రూట్స్ వేయించి దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. దీనిలో ముందుగా కొబ్బరి ముక్కలు వేయించుకోవాలండి. మనకి ఈ చక్కెర పొంగల్లోకి కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. ముందు కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు అయితే ఇంకా మంచిదండి, అవి ఇంకా టేస్ట్ బాగుంటాయి. నా దగ్గర పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి, వేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కొబ్బరి ముక్కల్ని. కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ వీటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మనం వేడి కాకుండా కదండి, కిందకి దించేసుకుని వేయించుకుంటే సరిపోద్ది. మళ్ళీ మాడిపోతాయి దాని మీదే ఉంటే. మనకి మూకుడు కాకు సరిపోద్దండి. ఇప్పుడు వీటిలో ఇవన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఈ యాలకుల పొడిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది.
భూదేవి నమస్కారం చేసుకో. పృథివ్యాః మేర పృష్ఠరుచిః సుతరఛందః పూర్ణోధేవతా అనంతాసనాయ నమః. సుదక్షపణ ప్రాణమహనో దేహి భోగం. ఓం సర్వస్య దేవస్య పత్న్యే నమః. ఓం సర్వస్య దేవస్య పత్న్యే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్న్యే నమః. ఓం పశుపతయే దేవస్య పత్న్యే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్న్యే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యే నమః. ఓం భీమస్య దేవస్య పత్న్యే నమః. మనోరూపేషు కోదండాయ నమః. ఓం పంచాతన్మాత్రసాయకాయ నమః. ఓం నిజాగణ ప్రభాభూరవచ్చత్ బ్రహ్మాండమండలాయ నమః. చంపకాశోకపున్నాగ సౌగంధికల సత్వతాయ నమః. గురువిందమనస్వీని కళకోటీరమండితాయ నమః. కామోద సమాకర్షగంతరాయ నమః. యజసల్లాపమాతుర్య వినిర్పత్త చైతన్యే నమః. ప్రాణేశ్వర్యే నమః. ప్రాణదాత్రే నమః. దేవస్వత్యే నమః. మహాతో సాక్షాత్ దీపం దర్శయామి. జై జై భవాని జనని భవాని జై. ఓం గణాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. అది కొట్టుతున్నాడు